మాజీ మంత్రి మల్లారెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ గెలిస్తే తానే హోంమంత్రి అయ్యేవాడినంటూ కామెంట్స్ చేశారు. తాను సినిమాలు తీసేవాడినని, టీవీ ఛానల్ పెట్టేవాడినంటూ వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ మూడవసారి గెలిచి ఉంటే రాష్ట్రంలో తన ప్లేస్ వేరే లెవెల్లో ఉండేదంటూ మల్లారెడ్డి వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి మల్లారెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ గెలిస్తే తానే హోంమంత్రి అయ్యేవాడినంటూ కామెంట్స్ చేశారు. తాను సినిమాలు తీసేవాడినని, టీవీ ఛానల్ పెట్టేవాడినంటూ వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ మూడవసారి గెలిచి ఉంటే రాష్ట్రంలో తన ప్లేస్ వేరే లెవెల్లో ఉండేదంటూ మల్లారెడ్డి వ్యాఖ్యలు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, మల్లారెడ్డి వ్యాఖ్యలను ఎలా చూడొచ్చు? రైట్ స్పందన, అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి, బడ్జెట్ సమావేశం. దీంట్లో భాగంగా మల్లారెడ్డి అయితే కంటిన్యూగా అసెంబ్లీకి వస్తున్నారు. అయితే బయట సరదాగా మాట్లాడేటువంటి మాజీ మంత్రి మల్లారెడ్డి ఆయన తన స్టైల్లో మరొకసారి హాట్ కామెంట్స్ చేశారు. ప్రజెంట్ అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ కనుక మూడోసారి వచ్చి ఉంటే నాకు మంచి పదవి వచ్చేది, ఏం పదవి వచ్చేది అని అడిగితే ఖచ్చితంగా నేను హోంమంత్రి అయ్యేవాడిని అనే వ్యాఖ్యలు కూడా చేశాడు. అదేవిధంగా నేను సినిమాలు తీస్తుండేవాడిని, టీవీ ఛానల్ కూడా పెద్ద ఎత్తున పెట్టేవాడిని అని కూడా ఆయన చెప్పాడు. బీఆర్ఎస్ మూడోసారి గెలిస్తే రాష్ట్రంలో నా ప్లేస్ మరో లెవెల్లో ఉండేది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఆయన చెప్తూ వచ్చాడు, మొన్న బీఆర్ఎస్ గవర్నమెంట్ లో అంతకంటే ముందు కూడా ఆయన విద్యా సంస్థలు, మెడికల్ కాలేజీలు చాలా అంశాల్లో కూడా అన్ని రకాల అనుమతులు పొంది పెద్ద ఎత్తున విద్యా సంస్థలు నెలకొల్పినటువంటి సంగతి మనం చూస్తూ వచ్చాం. బట్ తన మెడికల్ కాలేజీలకు ఇబ్బంది ఏర్పడుతుంది, సీట్లు పోతున్నాయి, ఇంజనీరింగ్ కాలేజీలో సీట్లు తగ్గించే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా కనిపించిన ప్రతి ఎమ్మెల్యే దగ్గర, సొంత పార్టీ ఎమ్మెల్యేల దగ్గర కూడా తన వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఏకంగా బీఆర్ఎస్ లో నా స్థానం చాలా పెద్ద ఎత్తున ఉంటుంది అని చెప్తూనే ఆయన ఈ మధ్య కాలంలో మనం చూస్తూ వచ్చాం, కాంగ్రెస్ పార్టీకి కొద్ది టచ్ లో ఉంటున్నాడు, బీజేపీ నేతలతో టచ్ లో ఉంటున్నారు. ఒక కాంగ్రెస్ పార్టీ నేతలతో ఆయన దగ్గరయ్యే ప్రయత్నంలో వాళ్ళు పార్టీలోకి రాణిస్తున్నారన్న ఒక చర్చ కూడా జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో హోంమంత్రి లేరు కదా అనే విషయం కూడా చెప్పే ప్రయత్నం చేశాడు. హోంమంత్రి రాష్ట్రంలో మొత్తం సీఎం రేవంత్ రెడ్డి దగ్గరే ఉంది, అది మేము గుంజుకోలేము కదా, అది ఇవ్వాల్సిన అవసరం ఉంది అని అంటే మీరు ఏమైనా వెళ్తున్నారా అని కూడా అడిగే ప్రశ్నకు నవ్వుతూ దాటవేసే ప్రయత్నం చేస్తారు. అంటే ఆయన ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాలనే ఆలోచన కొంత ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. అదే సమయంలో ఆయనకు మంత్రి పదవి ఆఫర్ చేస్తేనే వీళ్ళ ఆలోచనగా ఆయనకు కనిపిస్తున్నట్టుగా అర్థమవుతుంది. అందుకని ఆయన హోంమంత్రి ఎప్పటికైనా నేను హోంమంత్రి అవుతాను అన్నటువంటి ఒక ఆలోచన అయితే ఆయన మదిలో ఉంది. లాస్ట్ టైం మనం చూసాం, కార్మిక శాఖ మంత్రిగా వివిధ శాఖలుగా ఆయన నిర్వహించినటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఎప్పుడు చలాకీగా కనిపించేటువంటి ఆయనే ఫస్ట్ టైం ఆయనే 2014 ఎంపీగా గెలిచాడు, దాని తర్వాత 18లో ఎమ్మెల్యే గెలిచాడు. లాస్ట్ టైం మనం చూసాం మంత్రికి కూడా కేసీఆర్ అవకాశం ఇచ్చారు. అయితే ఆయన ఇప్పుడు ఏదో రకమైనటువంటి సరదా వ్యాఖ్యలు చేస్తున్నప్పటికీ కూడా అది సెన్సేషన్ గా మారుతున్నటువంటి సందర్భం అయితే మనం చూస్తున్నాం. ప్రజెంట్ అదే ఆయన వ్యాఖ్యలు హోంమంత్రిని అవుతాను అనేటువంటి విషయం. ఆ హోంమంత్రి అనేటువంటి వ్యాఖ్యలు రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ప్రజెంట్ హోంమంత్రి పోస్ట్ అయితే ఖాళీగా ఉంది. కానీ ఆ హోంమంత్రి తనకే ఇవ్వాలని చెప్పే ప్రయత్నం చేశాడా, లేదంటే తన కోరికను బయటికి వెల్లడించాడా అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. మరోపక్క బీజేపీలో కూడా ఆయన వెళ్తారని ఒక చర్చలు కూడా జరుగుతున్నాయి. ఇప్పటికే అమిత్ షాతో ఆయన రాయబారం చేస్తున్నట్టుగా, ఎందుకంటే ఇప్పుడు ఆయనకు ఈడీ రైట్స్ కావచ్చు, ఐటీ రైట్స్ ఇవన్నీ కూడా గతంలో ఆయన విద్యా సంస్థలకు సంబంధించి కావచ్చు, లేదంటే ఆయన కాలేజీలకు సంబంధించినటువంటి అంశం మీద చాలా సార్లు ఐటీ రైట్స్ అయినటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఈ సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వానికి కొంత ఆయన దగ్గర ప్రయత్నం చేశాడు. ఈ వీళ్ళు కొంత రేవంత్ రెడ్డికి ఇద్దరి మధ్య కొంత గ్యాప్ ఏర్పడిన నేపథ్యంలో ఆయన పార్టీలో చేరికలో కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం. అంతేకాకుండా ఆయన భూ కబ్జా ఆరోపణలు ఇవన్నీ కూడా సొంత కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఆయన మీద ఆరోపణలు చేసిన నేపథ్యంలో కొంత గ్యాప్ అయితే ఏర్పడింది రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి, అదేవిధంగా ఈయనకు. అయితే ఇప్పుడు బీజేపీలో ఓకే ఆయన వెళ్లేందుకు ఆయన చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని ఒక చర్చ కూడా జరుగుతోంది. రాష్ట్రంలో రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి కావచ్చు, లేదంటే ఇక్కడ ఎల్పీ నేతగా ఉన్నటువంటి మహేశ్వర్ రెడ్డి కావచ్చు, వీళ్ళతో కొంచెం టచ్ లో ఉన్నట్టు కూడా మనకు తిరిగి కనబడుతుంది. ఏదైనా కూడా అసెంబ్లీలో కొంచెం ఉదాహరణగా ఉంటున్నాడు, తక్కువ మాట్లాడుతున్నాడు. బట్ గడిచిన 5 రోజులుగా పెద్దగా ఏం మాట్లాడనని మల్లారెడ్డి ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ గా నాకు హోంమంత్రి కావాలని ఉంది అనేటువంటి వ్యాఖ్యలు ఆయన చేయడం అనేది కొంచెం సెన్సేషన్ గా మనం చూడాల్సిన అవసరం ఉంది.
రైట్, థ్యాంక్ యూ నరేంద్ర.